హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు మా మమ్మీ ఎగ్ రైస్ చేయబోతుంది అనమాట. సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తా. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఆవాలు, పప్పు, ఇంకా అవన్నీ కలిపినవి, ఉప్పు, పసుపు, కారం, ఫ్రై చేసుకున్న ఎగ్స్, ఫ్రై చేసుకునే కారం, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుందనమాట. తర్వాతకి ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాబేజ్, కర్రీ లీవ్స్, కొత్తిమీర, పుదీనా, ఇంకా గరం మసాలా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాతకి అవి కొంచెం వేగినాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అది బాగా కలుపుకున్న తర్వాతకి క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ కూడా వేసుకున్న తర్వాతకి మంచిగా మొత్తం ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాబేజ్ మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకున్న తర్వాతకి పసుపు వేసుకోవాలి. పసుపు చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అంత ఆనియన్స్కి, పచ్చిమిర్చికి మొత్తం పట్టాలి పసుపు. సో పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కాసేపు అయినాక కొంచెం సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్లో మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకోవాలి. ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుందాం. సో ఇప్పుడు తర్వాతకి అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. అది కొంచెం లైట్గా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి మనం ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాం. అంటే కారం మనకి లైట్గానే వేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రైడ్ ఎగ్స్లో వేసుకున్నాం. మళ్ళీ కారం అవుతుంది, కొంచెం లైట్గా వేసుకుందాం. అది కూడా బాగా కారం ఫ్లేవర్ పోయిన తర్వాతకి వేగిన తర్వాతకి ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కొంచెం దగ్గరకు అయిన తర్వాత ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ వేసుకోవాలి. ఆ ఎగ్స్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ కలపాలి. కొంచెం బాగా ఫ్రై చేయాలన్నమాట. ఎగ్స్ ఆల్రెడీ మనం ఫ్రై చేస్తాం, బట్ స్టిల్ అయినా కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ కొంచెం బాగా వేగనీయాలన్నమాట. వేగిన తర్వాతకి కొంచెం రైస్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. కానీ మనం ఎగ్ రైస్ వేస్తున్నాం కాబట్టి ఎగ్ రైస్. సో ధనియాల పొడి తర్వాత గరం మసాలా వేసుకొని, చిటికెడ గరం మసాలా వేసుకున్నట్టు వేసుకోవాలి. అవి రెండు వేసుకున్నాక బాగా కలపాలి. కలిపిన తర్వాతకి ఇప్పుడు రైస్ వేసుకోవాలన్నమాట. రైస్ కూడా కొంచెం మా మమ్మీ ఏం చేసింది, వేడి రైస్ వేయలేదు, ఆఫ్టర్నూన్ చేసిందే ఉంటే వేసింది. సో అట్లయినా పర్లేదు, ఎట్లయినా పర్లేదు, అని మంచిగా రైస్ వేసుకొని కలపాలి. బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే రైస్ కూడా అడుగంటుతుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా. సో మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది రైస్ మాత్రం. ఎంత బాగుంటుందంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్.